హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే నిన్న మనం డిస్కస్ చేసుకున్న విధంగా 23,850 దగ్గర రెసిస్టెన్స్ అయితే తీసుకున్నది అండ్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్ టర్న్ అయిందని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. అలానే ఈరోజు మార్కెట్ కూడా బేరిష్ వైపే టర్న్ అయింది. ఈరోజు నేను పుట్ వైపు ప్లాన్ చేసుకున్నాను నా ట్రేడ్ అండ్ మార్నింగ్ వచ్చేసి రిజెక్షన్ అనేది ఫామ్ అయింది ఫిబొనాచి లెవెల్ 0.7 దగ్గర. అక్కడ నేను క్యాండిల్ బై క్యాండిల్ కన్ఫర్మేషన్తో 0.5 లెవెల్ దగ్గర 23,713 దగ్గర రిజెక్షన్ ఫామ్ అయితే 23,680 దగ్గర నేను సెల్ అయితే చేశాను. కాల్ అనేది సెల్ చేశాను విత్ హెడ్జ్ పొజిషన్ అనమాట. బికాజ్ అక్కడ నుండి రిజెక్షన్ అనేది ఫామ్ అయింది అండ్ ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ హై అనేది క్రాస్ చేయలేదు కాబట్టి నేను డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అప్ టు ప్రీవియస్ డే లో నిన్నటి క్లోజ్ వరకు నేను టార్గెట్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఈరోజు మనం తీసుకున్న ఎంట్రీస్లో 3 కన్ఫర్మేషన్స్ అనేది తీసుకున్నాము. ఏంటంటే ఈరోజు మార్నింగ్ క్యాండిల్ అనేది హై క్రాస్ చేయలేదు, మూవింగ్ యావరేజ్ అనేది బిలో డౌన్ సైడ్ అనేది మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసింది అండ్ ఫిబొనాచి లెవెల్ రిజెక్షన్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఫిబ్ లెవెల్ రిజెక్షన్ దగ్గర నేనైతే ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ మీరు నా పొజిషన్స్ చూసినట్లయితే 23,600 కాల్ అనేది సెల్ చేశాను విత్ ద హెడ్జ్ పొజిషన్. 24,050 కాల్ అనేది బై చేశాను, సెల్లింగ్ విత్ హెడ్జ్ పొజిషన్ అనమాట. ఇది అరౌండ్ 37 పాయింట్స్ అనేది నేను ఈ కాల్లో బుక్ చేశాను అనమాట. బేరిష్ వ్యూలో కాల్ అనేది సెల్ చేశాను విత్ హెడ్జ్ పొజిషన్. బికాస్ 3 కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాతనే నేను బేరిష్ వ్యూ అనేది టర్న్ అయ్యాను. నిన్ననే నేను చెప్పాను మీకు బేరిష్ వ్యూలో మార్కెట్ అయితే టర్న్ అయిందని, బట్ సెల్ ఆన్ రైజ్ అనేది చేశాను అనమాట. సో నేనైతే 23,600 కాల్ 140 దగ్గర సెల్ చేశాను, 106 దగ్గర బై అనేది చేశాను. 140 దగ్గర సెల్ చేసి 106 దగ్గర బై చేశాను. అరౌండ్ 35 పాయింట్స్ అనేది నేను ఈ పొజిషన్లో క్యాప్చర్ చేశాను. నా వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూ. బికాస్ ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ అయిన 15 మినిట్స్ క్యాండిల్ అయితే హై క్రాస్ చేయలేదు అండ్ ఫిబొనాచి లెవెల్ దగ్గర రీటెస్ట్ అయితే అయ్యింది, రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. 0.7 దగ్గర నుండి ట్రెండ్ రివర్సల్ అనేది ఫామ్ చేసింది. సో అక్కడ నేను డౌన్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. 2,347 అనేది ప్రాఫిట్ అయితే బుక్ చేశాను నేను సెల్లింగ్ పొజిషన్లో. అండ్ నేను 80% అనేది యాక్యురసీ తీసుకున్న తర్వాత అండ్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది 80% తీసుకున్నాక నా జెరోదా అకౌంట్లో నేనైతే నేకెడ్ బయింగ్ ప్లాన్ చేసుకున్నాను, సెకండ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 23,800 పుట్ అనేది బై చేశాను 168 రూపీస్కి. నా ప్రాఫిట్ వచ్చేసి 2,756 అనేది నేను ఈ పొజిషన్లో బుక్ చేశాను. 168 దగ్గర 1 లాట్తో 168 దగ్గర బై చేశాను అండ్ 204.75 అరౌండ్ 37 పాయింట్స్ అనేది నేను ఈ ట్రేడ్లో బుక్ చేశాను. దిస్ ఇస్ ద నేకెడ్ పొజిషన్. నేకెడ్ పొజిషన్లో ఎప్పుడు కూడా మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది తీసుకునే మీరు నేకెడ్ పొజిషన్ అనేది చేయండి అండ్ 80% యాక్యురసీ ఉంటే మాత్రమే మీరు నేకెడ్ బయింగ్లోకి వెళ్ళండి. లేదంటే హెడ్జ్ విత్ సెల్లింగ్ అనేది చాలా లో రిస్క్ స్ట్రాటజీ అనమాట. నా స్ట్రాటజీ ప్రకారం నేనైతే ఏది నాకు ఎంట్రీ చూపిస్తే అది మాత్రమే చేస్తాను. అండ్ వర్చువల్ కాంట్రాక్ట్ వచ్చేసి 75 రూపీస్ అయితే చూపిస్తుంది ఫర్ 1 లాట్. అండ్ మార్కెట్ క్లోజింగ్ టైం వచ్చింది, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 2:57 అయింది టైము. లెవెల్ అయితే 23,400 దగ్గర క్లోజ్ అయింది. చూద్దాం రేపటి మార్కెట్లో ట్రెండ్ అనేది ఎలా కంటిన్యూ అవుతుంది. నేనైతే 2 పొజిషన్స్లోనే 5,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.